నమస్కారం డాక్టర్ గారు. నమస్తే మేడం. డాక్టర్ గారు, మనకి కరెక్ట్ గా విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అందితేనే బాడీ సక్రమంగా నడుస్తుంది అంటారు కదా. ఒకవేళ ఏదైనా విటమిన్ లోపిస్తే దాని ప్రభావం ఎలా ఉంటుంది? అందులో ముఖ్యమైన విటమిన్ B12. సో ఇది లోపిస్తే ఎలా మనిషి తయారవుతారు, దాన్ని ఓవర్కమ్ చేయడానికి వాళ్ళు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుసుకోవాలి. మీరు ఇప్పుడు అన్నారు కదా విటమిన్ B12 డెఫిషియన్సీ ఉంటే ఇట్లా ముఖ్యమైన విటమిన్ అనేసి. ఇప్పుడు ఇంతకుముందు ఓన్లీ విటమిన్ డి టెస్ట్లు ఎక్కువ చేస్తుండే, ఇప్పుడు డి చేస్తున్నారు, B12 చేస్తున్నారు. కాబట్టి తెలిసింది మనకు ఈ రెండే తక్కువ ఉన్నాయి అనేసి. వేరే విటమిన్లు ఇంకా టెస్ట్ చేస్తలేం కదా. ఓన్లీ ముఖ్యమైన విటమిన్లు అంటే ఈ రెండే విటమిన్లు కాదు, బి కూడా అవసరం, కే కూడా అవసరం, ఏ కూడా అవసరం, డి కూడా అవసరం. అన్ని విటమిన్లు అవసరం. అందుకే మన బాడీలో అన్ని విటమిన్స్ కి టెస్ట్లు ఉంటాయి. మనవి ఇవి రెండే చేపిస్తాం, కానీ మెయిన్ రెండే ఫోకస్ చేస్తూ ఉంటారు. అందుకే రెండు విషయాలు బయటపడుతున్నాయి. లేకపోతే చాలా మందికి అన్ని విటమిన్లు డెఫిషియన్సీ ఉంటాయి. ఓకే, ఎందుకు ఉంటాయి? ఇప్పుడు చూడండి, మనము ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పిండి చేసుకుంటుండే కదా, ఇంట్లోనే చేసుకుంటుండే. గోధుమ పిండి కావాలంటే ఇంట్లోనే తయారు చేసుకుంటుండే. ఇప్పుడు ఏం చేస్తాం, మార్కెట్కి పోతాం, ఏ ప్యాకింగ్ బాగుంటుంది, ఏది ఎక్కువ డిస్కౌంట్లో ఉంటుంది అదే తీసుకొస్తాం. అవునా కాదా? ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, మనం బంగారం కొనడానికి పోయినాం, నగలు కొనడానికి పోయినాం. అప్పుడు కూడా ఏ డిస్కౌంట్ దుకాణంలో ఎక్కువ ఉంటే ఆ దుకాణానికి పోయి తీసుకుంటాం కదా. కానీ లాజికల్గా ఆలోచించి చూడండి, మనకు ఎవరైనా బంగారం డిస్కౌంట్లో ఎందుకు ఇస్తాడు? మనకు 22 క్యారెట్ అని చెప్పేసి 18 క్యారెట్ కూడా ఇచ్చేసేయచ్చు కదా. అరే డిస్కౌంట్ వస్తుంది అనేసి మనం తీసుకుంటాం. సో బంగారం ఎవరు డిస్కౌంట్లో ఇయ్యడు. అట్లాంటప్పుడు పిండి ఎవరైనా డిస్కౌంట్కి ఎందుకు ఇస్తాడు? అవునా కాదా? డిస్కౌంట్కి ఇస్తుండంటే దాంట్లో ఏదో కల్తీ అన్నా ఉండాలి, లేదంటే అది ఎప్పుడు ప్రొక్యూర్ చేసిండు, ఏ జమానాలో తయారు చేసిండు, మళ్ళీ ఏమైనా రీప్యాకింగ్ చేసిండా మనకు ఎట్లా తెలుస్తుంది? తెలియదు. అందుకే మీరే గోధుమలు కొనండి, మీరే పిసాయించుకోండి, ఇంటికి తెచ్చి మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అవును నేనే తయారు చేసుకున్నా, కల్తీ ఏం లేదు, చేసుకోవచ్చు అనేసి. ఇప్పుడు దీంట్లో ఏం కలుపుతారు తెలుసా మీకు? చాక్ పౌడర్ ఉంటుంది కదా, అది కలుపుతారు. ఎంత కల్తీ అసలు. సో అట్లా మనం రెడీమేడ్ కన్నా మనమే తయారు చేసుకోవాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మన ఫుడ్ మారుతుంది టైం తోటి. ఎట్లా మారుతుంది? ఇంతకుముందు రైస్ ఉంటుండే కదా, అన్పాలిష్డ్ రైస్ తింటుండే జనాలు. ఇప్పుడు పాలిష్, డబల్ పాలిష్ అంటే రైస్ ఎట్లా వైట్ కనిపించాలి, డైమండ్ లాగా కనిపించాలి, అయితే మనం కొంటాం. సో ఇంత ప్రాసెసింగ్ అంటారు దాన్ని, ఫుడ్ ప్రాసెసింగ్ అంటారు. ప్రాసెస్డ్ ఫుడ్లు తినొద్దు అనేసి అంటారు కదా, వేరే డాక్టర్లు వేరే వీడియోల్లో కూడా చెప్పుంటారు. ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ఏంది? ఒక ఫుడ్ని వేరే రూపంలాగా మార్చేసి అమ్ముడు. ఇప్పుడు మనం రైస్ చూసుకుంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే అది హైబ్రిడ్ వెరైటీ ఆఫ్ రైస్. హైబ్రిడ్ వెరైటీ అంటే డ్రౌట్ రెసిస్టెంట్ ఎగ్జాంపుల్, అంటే వర్షాలు ఎక్కువ రాకపోతే కూడా పంట వస్తుంది, అదొకటి. మళ్ళా సెకండ్ థింగ్ ఏంటంటే టేస్ట్ బాగుండాలి. టేస్ట్ బాగుండాలి, ఈజీగా గ్రో అవ్వాలి, ఎక్కువ పంట రావాలి. సో అటువంటి రైస్ సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే టేస్ట్ బాగాలేకపోతే ఎక్కువ ప్రొడక్షన్ ఉంటే కూడా మనిషి తిన్నాడు కదా. అయితే అట్లా సెలెక్ట్ చేసుకుంటా ఆ పంట నెక్స్ట్ జనరేషన్, మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ అట్లా రిఫైన్ అవుతుంది రైస్. హైబ్రిడ్ అది. ఇప్పుడు మనం తినే రైస్ మొత్తం హైబ్రిడే. దానివల్ల కూడా మనకు డెఫిషియన్సీస్ వస్తున్నాయి. ఎందుకంటే మనం టేస్ట్ చూస్తాం, దాంట్లో ఏమేం న్యూట్రిషన్ ఉందో చూస్తామా? చూడం. మళ్ళీ సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ కల్తీ వల్ల కూడా మనకు సరిగా న్యూట్రిషన్ ఉండదు. మళ్ళీ థర్డ్ ఏంటంటే, ఇప్పుడు ఈ B12 డెఫిషియన్సీ వల్ల ఏమేమి ప్రాబ్లంలు అయితే నేను చెప్తా. ఇప్పుడు చాలామందికి, ఇప్పుడు ఒక 10 లేడీస్ ఉన్నారనుకోండి, ఒక కిట్టి పార్టీ ఉందనుకోండి, ఆ కిట్టి పార్టీలో ఒక 10 మెంబర్స్ ఉంటారు కదా, చిట్టి చేసుకుంటారు, లంచ్ చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు, పార్టీ చేసుకుంటారు. వాళ్ళందరికీ తీసుకొని హిమోగ్లోబిన్ టెస్ట్ చేపియండి. 10 మంది ఉన్నారనుకోండి, ఆ గ్రూప్లో 7 మెంబర్స్కి అనీమియా వస్తుంది. ఎందుకంటే మన జీన్స్లోనే అనీమియా ఉంది ఇండియన్స్లా. అయితే వీళ్ళందరు ఇప్పుడు ఈ 7గురికి వచ్చిందని కదా, వాళ్ళకు టెస్ట్ చేపియండి. 6గురికి విటమిన్ B12 డెఫిషియన్సీ వస్తుంది. ఇప్పుడు వీళ్ళందరికీ రక్తం తక్కువ ఉంది కదా, B12 కూడా తక్కువ ఉంది కదా, అట్లనే నరాల ఎఫెక్ట్ అవ్వడు స్టార్ట్ అయిపోతుంది. సో కొద్దిసేపు నడవంగానే ఆయాసం రావడం, మళ్ళీ ఫేస్ పేల్గా అనిపించడం, గ్లో ఉండదు ఫేస్ మీద, ఒక కళ ఉండాలి కదా ఫేస్ మీద చూస్తే, అది ఉండదు, పేల్గా అనిపిస్తారు. చేతులు ఏమో రెడ్ కనిపించవు, మొత్తం పేల్ వైట్ కనిపిస్తాయి, ఆఫ్ వైట్ కనిపిస్తాయి చేతులు.
మళ్ళీ వాళ్ళకు నీరసం ఉంటుంది, ఫుల్ డే బాడీ పెయిన్స్ ఉంటాయి, చేతులు లాగుడు, కాళ్ళు లాగుడు ఇవన్నీ ఉంటాయి వాళ్ళకు. అయితే అటువంటప్పుడు వాళ్ళకి బ్లడ్ కూడా తక్కువ ఉంది, B12 కూడా తక్కువ ఉంది. ఓకే. అయినా ఒకటి B12 ఒకటే కాదు, మళ్ళీ ఇప్పుడు నరాలు కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి కదా. మనం అందరం ఏమనుకుంటాం అంటే అట్లా అయిపోయింది, నరాలు B12 కరెక్ట్ లేదు, ఇట్లా అయిపోయింది కదా నోషన్ ఒకటి మైండ్లో. కానీ B కాంప్లెక్స్ మొత్తం అవసరం నరాలు మంచిగా డెవలప్ అవ్వడానికి. అయితే అందువల్ల మనం ఏం చేయాలంటే రెగ్యులర్లీ ఎవ్రీ 1 yearకి ఒకసారి విటమిన్ ప్రొఫైలే చేయించుకోవాలి మొత్తం. ఏ విటమిన్లు మన బాడీలో తక్కువనే మనకు తెలుస్తుంది. B12 అయితే నరాలకు అవసరం, B6 కూడా అవసరం నరాలకు, B3 కూడా అవసరం. సో మొత్తం B కాంప్లెక్స్ చెకప్ చేయించుకోవాలి మనం. మళ్ళీ ఇంకోటి ఏంది, ఇప్పుడు టైంకి పడుకోం కదా, టైంకి పడుకోకపోతే కూడా B12 కరెక్ట్గా అబ్జర్వ్ కాదు. మీరు తింటున్నారు B12 గోళీలు బఠానాలు లాగా వేసుకుంటున్నారు అనుకోండి, అయినా అబ్జర్వ్ కాదు, టైంకి సరిగా మీరు పడుకోవట్లేదు కదా. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలంటే మీరు రెగ్యులర్లీ టైంకి పడుకోవాలి, టైంకి లేవాలి, ఫిజికల్ యాక్టివిటీ కొంచెం పెట్టుకోవాలి. అట్లా ఉంటే మనకు ఫుడ్ అబ్జార్ప్షన్ కరెక్ట్ ఉంటుంది, గట్ హెల్త్ మంచిగా మెయింటైన్ అవుతుంది. సో ప్రతి దానికి కూడా ఇంటర్ రిలేటెడ్గా ఒకదానికి ఒకటి ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అంతేందుకు హెయిర్ ఫాల్ కూడా అవుతుంది విటమిన్ B12 డెఫిషియన్సీ ఉంటే. అవును, హెయిర్ ఫాల్, ఫేస్ లో కాస్త ఏమన్నా చిన్న చిన్న డ్యామేజ్ స్టార్ట్ అయిందంటే ఇమీడియట్ గా విటమిన్ B12 టెస్ట్ చేయించుకోమంటారు. సో మీరు అన్నట్టుగానే ఇయర్లీ వన్స్ B కాంప్లెక్స్ మొత్తం అన్ని విటమిన్స్ టెస్ట్ చేయించుకోవడం చాలా మంచిది. చాలా మంచిది. మరి దీనికి ఏదైనా ఒక మంచి టిప్ ఇస్తారా డాక్టర్ గారు B12? ఇప్పుడు చూడండి, ఒక పేషెంట్ మన దగ్గర వచ్చిండ్రు, ఆ పేషెంట్కి మొత్తం నరాల బలహీనత ఉంది. ఆ పేషెంట్ బ్లడ్ లెవెల్ ఎంత తెలుసా? 14 ఉండాలని స్కూల్లో నేర్పిస్తారు కదా, ఆ పేషెంట్ది 6 ఉండే. సగానికి సగం 6 ఉండే. పేషెంట్ ఏజ్ వచ్చేసి 53 or 54 ఉండే. పీరియడ్స్ వస్తే 10 రోజులు బ్లీడింగ్ ఆగలేదు. ఇప్పటికీ వస్తున్నాయి పీరియడ్స్ 53, 54కి కూడా. మెనోపాజ్ టైంలో కూడా పీరియడ్స్. ఫైబ్రాయిడ్ ఉంది, ఇప్పుడు ఫైబ్రాయిడ్ ఉంది, నరాలు ఎఫెక్ట్ అయినాయి, షుగర్ ఉంది, B12 డెఫిషియన్సీ ఉంది. ఇప్పుడు వేరే డాక్టర్ల దాంట్లో ఏం చేస్తారు, ఇప్పుడు మీకు షుగర్ వ్యాధి ఉంది, ఫస్ట్ డయాబెటాలజిస్ట్ దగ్గర చూపించుకోండి. మీకు నరాల ప్రాబ్లం ఉంది, న్యూరాలజిస్ట్ దగ్గర చూపించుకోండి. మీకు బ్లడ్ తక్కువ ఉంది, జనరల్ ఫిజిషియన్కి చూపించుకోండి. మీకు బాడీ పెయిన్స్ ఉన్నాయి, ఆర్థోపెడిక్స్కి చూపించుకోండి. ఇన్ని డాక్టర్ల దగ్గర తిరగడానికే నెల అయిపోతుంది. అవును. అయితే హోమియోపతిలో స్పెషాలిటీ ఏంది, మనం ఇట్లా రోగంకి సపరేట్ చేయం. మనిషి వస్తాడు కదా, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మొత్తం రాసుకుంటాం, ఫస్ట్ అన్ని రిపోర్ట్లు చూస్తాం, అన్ని వ్యాధులకు సెట్ అయ్యేటట్టే మందులు ఇచ్చేస్తాం. ఓకే, అర్థమైంది కదా మీకు? ఈ పేషెంట్కి కూడా అట్లనే ట్రీట్మెంట్ ఇచ్చినాము, దేవుని దయతోటి చాలా మంచిగా రికవర్ అయ్యారు. అండ్ ఒక హోమ్ రెమెడీ కూడా చెప్పినాము. నల్ల శనగలు ఉంటాయి కదా, అవునండి, ఆ నల్ల శనగలు 1 కిలో తీసుకోండి. తీసుకొని మీ ఇంట్లో గ్రైండర్ ఉంటుంది కదా, గ్రైండర్లో గ్రైండ్ చేసుకోండి. ఏమైపోతుంది, పౌడర్ తయారైపోతుంది. పౌడర్ తయారైపోయిన తర్వాత దీంతో డైలీ నైట్ ఒక రొట్టె చేసుకోండి. నార్త్ ఇండియాలో చాలా తింటారు దీన్ని, సత్తుక ఆట అంటారు. ఓకే. ఈ నల్ల శనగల్ని పౌడర్ చేసి మీరు డైలీ నైట్ ఎట్లా తయారు చేయాలంటే జొన్న రొట్టె ఎట్లా తయారు చేస్తాం, ఇట్లా టప కొట్టి అట్లా తయారు చేయాలి. మీరే తయారు చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు మీరే ఎందుకు తయారు చేసుకోవాలి, మొత్తం చేతులు లాగుడు, బాడీ పెయిన్స్ ఉన్నాయి కదా, ఫిజియోథెరపీ దగ్గర పోమంటారు. ఫిజియోథెరపీ దగ్గర పోతే అక్కడ కూడా ఎక్సర్సైజ్ చేస్తారు కదా. ఇట్లా మీరు బండ మీద రాయి మీద కొడితే మీ చేతులకి కూడా ఎక్సర్సైజ్ అవుతుందా కదా. ఇక్కడ నరాలు డ్యామేజ్ అయినవి అవి కూడా రికవరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే మీరే తయారు చేసుకోవాలి. మీరే తయారు చేసుకొని అది ఆవు నెయ్యి వేసి కుకింగ్ చేయాలి. కొంచెం నూనె పెడతాం ఇప్పుడు చపాతీ మీద, నూనె పెట్టకండి, మీరు ఆవు నెయ్యి వాడండి. తయారు చేసుకొని దాన్ని డైలీ మీరు సల్లచారుతో తినండి. ఓకే. సల్లచారుతో తింటే ఏమవుతుందంటే సల్లచారులో పెరుగేస్తారు. ఓకే, అంటే మజ్జిగ చారు అంటారు. మేము మా సైడ్ మజ్జిగ చారు అంటాము. మజ్జిగ చారు ఉంటుంది కదా, అది తీసుకోండి. దాంట్లో విటమిన్ B12 ఉంటుంది. దాంతో తినండి డైలీ నైట్. మీ డిన్నర్ ఇదే. లేదు ఇప్పుడు మజ్జిగ చారు డైలీ ఎవరు తింటారు, మీరు డైలీ తినమంటే మేము డైలీ అదే తింటామా అంటే ఒక పని చేయండి. విటమిన్ B12 రిచ్ సోర్సెస్ ఏమేమి ఉంటాయి, మటన్, చికెన్, ఫిష్, నాన్ వెజ్ ఇవి ఉంటాయి. దాంతోపాటు పాలు, పెరుగు ఇవన్నీ ఉంటాయి. మీరు ఒక పని చేయండి, ఫస్ట్ డే సలచారుతో తినండి. సెకండ్ డే పనీర్ ఉంటుంది కదా, డ్రై రోస్ట్ చేసుకోండి. దాని మీద కొంచెం మిరియాల పౌడర్ వేయండి, కొంచెం ఉప్పు వేయండి, దాంతో తినండి. థర్డ్ డే ఏమో పెరుగుతో తినండి. ఫోర్త్ డే ఏమో మటన్, చికెన్ తింటే ఏమవుతుంది, షుగర్ వ్యాధి మళ్ళీ పెరుగుతుంది.
బీపీ వ్యాధి పెరుగుతుంది. ఫిష్ ఉంటుంది కదా, ఫిష్ది పులుసు చేసుకోండి, దాంతో తినండి. ఫ్రై చేయొద్దు, డీప్ ఫ్రై కావాలి మనకు అన్నీ, అట్లా చేయొద్దు. ఫిష్నే పులుసులాగా చేసుకొని అది తినండి, దాంట్లో కూడా ఉంటాయి విటమిన్స్. సో ఇట్లా వేరే వేరే దాంతో మీరు ఇది తినండి డైలీ. ఎందుకు? ఏదైతే నల్ల శనగపప్పు ఉంటుంది కదా, రిచ్ సోర్స్ ఆఫ్ విటమిన్ B6. ఓకే. వేరే బి కాంప్లెక్స్ విటమిన్స్ కూడా ఉంటాయి, కానీ B12 ఉండదు. B12 దేంట్లోకి వెళ్ళి వస్తాయి? ఈ మిల్క్ ప్రొడక్ట్స్కి వెళ్ళి, నాన్ వెజిటేరియన్ ఐటమ్స్కి వెళ్ళి వస్తుంది. అలా కాంబినేషన్ చేస్తున్నాం మనం. సో అట్లా మనకు బిల్డప్ అవుతుంది మైండ్లాగా. అండ్ మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే, ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, ఇట్లా ప్రాబ్లం ఉండగానే ఇంజక్షన్లన్నా తీసుకుంటారు, టాబ్లెట్లన్నా వేసుకుంటారు. ఆ గమీజ్ వస్తున్నాయి ఇప్పుడు. అలాగే ఇయర్లీ వన్స్ ఒకసారి షార్ట్ వేయించుకుంటే సరిపోతుంది అని చెప్పేసి కూడా ఇట్లా ఇప్పుడు వారం మొత్తం ఫుడ్ ఒకటేసారి తింటే వారం తినకుండా ఉండొచ్చా మనం? లేదు కదా. అయితే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు ఇట్లా సప్లిమెంట్లు వాడడం వల్ల, షార్ట్స్ వేసుకోవడం వల్ల విటమిన్ B12 సడన్గా చాలా పెరుగుతుంది. అట్లా పెరుగుడుతోటి కూడా బాడీకి నుక్సాన్ అవుతుంది. అందుకే అట్లా చేయొద్దు. మనం న్యాచురల్గా డైలీ డయట్లోనే వెళ్ళే మనకు రావాలి. ఇప్పుడు అట్లా ఉంటే మనిషి తిండి ఎందుకు? టాబ్లెట్ల మీద బతకొచ్చు కదా. సో న్యాచురల్ ఈజ్ న్యాచురల్, ఆర్టిఫిషియల్ ఈజ్ ఆర్టిఫిషియల్. అట్లా. ఓకేనండి, B12కి సంబంధించి అలాగే మాకు రెసిపీస్ లిస్ట్ కూడా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.